వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీనెస్ సిరీస్. ఆనందం అంటే ఎలా వస్తుంది? కేవలం అదృష్టమా? కానే కాదు. మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని అర్థం చేసుకోవాలంటే మరి సైకాలజిస్టులు చెప్పే ఈ కాన్సెప్ట్ మనకి తెలియాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వీడియో మొత్తం పూర్తిగా చూసేసేయండి. నేను డాక్టర్ అనురాధ, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ అండ్ పాజిటివ్ సైకాలజిస్ట్. మీ జీవితాన్ని మార్చే ఆనంద రహస్యాల కోసం, దట్ ఈజ్ హ్యాపీనెస్ కోసం నేను కండక్ట్ చేసే ఈ సిరీస్ని నా ఛానల్ మార్క్ 3 మినిట్ మోటివేషన్లో చూడండి. ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ 6 o'clockకి ఒక కొత్త హ్యాపీనెస్ సిరీస్ వస్తుంది. ఇక కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఈ చిన్న కథ వినండి. అనగనగా ఒక ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఒంటరిగా ఉండేవాడు. అతను రోజు చాలా కష్టపడేవాడు. పొలం దున్నేవాడు. పంట బాగా వచ్చేది. డబ్బు కూడా బాగా సంపాదించేవాడు. కానీ ఎక్కడో అతనికి లోపల ఒక అసంతృప్తి ఉండేది. ఒకరోజు ఆ ఊరికి వచ్చిన ఒక సాధువుని ఇలా అడుగుతాడు. స్వామి, నేను జీవితంలో బాగా కష్టపడతాను, కష్టపడి పని చేస్తాను, డబ్బు కూడా బాగానే సంపాదిస్తున్నాను, పంటలు బాగా పండుతున్నాయి, కానీ ఎక్కడో నాకు తెలియదు, నాకు ఏం జరిగినా ఎంత చేసుకున్న జీవితంలో ఎక్కడో ఒక అసంతృప్తి అనేది నాలో ఉండిపోతుంది, దీనికి కారణం ఏంటో చెప్పగలరా అని. సాధువు ఇలా అంటాడు, నువ్వు పని చేస్తున్నావు నాయన, కానీ నీకు జీవితంలో బంధాలు అనుబంధాలు ఏవీ లేవు, ఒంటరివాడివి. కాబట్టి నీకు ఆ భావోద్వేగాలు, సానుకూల భావన ఇలాంటివి ఏవీ నీలో లేవు. నీ జీవితానికి అర్థం మాత్రం కనపడటం లేదు. ఎందుకంటే నీ దగ్గర ఈ 5 విషయాల్లో కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. రామయ్య అర్థం చేసుకొని వెంటనే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. తనకంటూ ఒక సంసారాన్ని ఏర్పరచుకున్నాడు. అప్పటి నుండి రామయ్య సాధనకే కాక తన బంధువులు, బంధుత్వాలు, స్నేహితులు, సానుకూల భావనలు, భావోద్వేగాలు వీటన్నిటికీ కూడా జీవితంలో ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు తనకి నిజమైన ఆనందం దొరికింది. హ్యాపీనెస్ అనేది చేతికి 5 వేళ్ల వంటి ఈ 5 చాలా ఇంపార్టెంట్ అని సైకాలజిస్టులు చెప్తున్నారు. దాన్నే వాళ్ళు PERMA అని డివైడ్ చేశారు. P అంటే పాజిటివ్ ఎమోషన్, E అంటే ఎంగేజ్మెంట్, R అంటే రిలేషన్షిప్స్, M అంటే మీనింగ్ఫుల్, A అంటే అకంప్లిష్మెంట్. కాబట్టి ఈ 5 పిల్లర్స్ మీదే జీవితంలో ఆనందం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎంత పని చేస్తున్నా ఇంకా ఏదో వెలిత, ఎంత బిజీగా ఉంటున్నా కూడా ఇంకా ఎక్కడో తెలియని ఒక ఒంటరితనమా, మీకు వేటితోనూ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలని అనిపించడం లేదా? అయితే మీ జీవితంలో ఏ పిల్లర్ లేదా ఏ పునాదిని మీరు మిస్ అవుతున్నట్లు అనిపిస్తోంది? నాకు కామెంట్లో తెలియచేయండి. అయితే ప్రతి గురువారం సాయంత్రం 6 గంటలకి ఈ హ్యాపీనెస్ సిరీస్లో భాగంగా PERMA దాంట్లో ప్రతి ఒక్క దాని గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ థర్స్డే PERMAలో ఫస్ట్ దైన పాజిటివ్ ఎమోషన్ గురించి తెలుసుకుందాం.